వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్. ఇక ఈరోజు మార్కెట్ చూసారు కదా, ఫాల్ అయింది, కొంచెం పెరిగింది అటు ఇటు. ఓకే, ఇక నిఫ్టీ ఒక 100 పాయింట్లు ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫ్లాట్గా ముగిసింది, పెద్ద ఎక్కడా లేదు. 2 పాయింట్ల నష్టం, అది పెద్ద లెక్కలోకి లేదు. మొన్న ఎక్కడ క్లోజ్ అయిందో ఈరోజు కూడా సేమ్ అక్కడనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక సెన్సెక్స్ 384 పాయింట్స్ లాస్లో ముగిసింది. ఓకే, ఈరోజు మొన్న బాగా చాలా ఎక్కువ వచ్చింది కదా ఫ్రైడే, ఈరోజు కూడా కొంచెం లాస్లో వచ్చింది. ఓకే, కొంచెం రికవర్ అయింది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ రెడ్లోనే ముగిసింది. మరి మార్కెట్ రెడ్లో ముగియడానికి కారణం ఏంటి, అసలు ఇండెక్సెస్ ఏవి ఎంత పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం నిఫ్టీ ఇండెక్సెస్ ఏవి ఎంత కదిలినాయి అనేది ఒకసారి చూస్తే మనకు ఈరోజు రియాలిటీ షేర్లు బాగా లాభపడ్డాయి, 3.1% లాభపడ్డాయి. ఇక మీడియా షేర్లు 1.45% లాభపడ్డాయి. దాంతోపాటు పిఎస్యూ బ్యాంక్స్, ఫార్మా షేర్లు, ఆటో షేర్లు ఇవి కూడా కొంచెం లాభాల్లో ముగిసినాయి. 0.5 నుంచి 0.07 వరకు కొంచెం లాభాల్లో ముగిసినాయి. ఈరోజు ఎక్కువ పడేసినాయి ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా. మెటల్ 0.9%, ఐటీ 0.7%, ఎనర్జీ 0.6%, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5%, ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా నష్టపోయినాయి, ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయినాయి. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ 0 ఉంది. ఓవరాల్గా ఇవన్నీ కూడా లాస్ అయినాయి, ఇవన్నీ పెరిగినాయి. అయినప్పటికీ ఈరోజు ఎక్కువ అంటే కీలకం నిఫ్టీలో ఎక్కువ పాత్ర పోషించేటువంటి షేర్లు ఎక్కువ లాస్ అయినాయి. కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ అయితే ఒక 100 పాయింట్లు లాస్లో అయితే ముగిసింది ఈ రోజు వరకు. సరే, మరి మనం మొన్నటి లెవెల్స్ చెప్పుకున్నాం కదా, మండే రోజు ఎలా ఉండొచ్చు ఏంటి అనేది. మరి ఆ లెవెల్స్ ఏమైనా పనిచేసినాయి అనేది ఒకసారి చూద్దాం. చూసి రేపు ఎలా మార్కెట్ ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, నేను చెప్పిన ఏంటి, ఒకవేళ నిఫ్టీ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్ చేస్తా, లేదు ఒకవేళ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి బై చేస్తా, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్ చేస్తా అని చెప్పిన. నేను చెప్పినటువంటిది చూడొచ్చు మనం. యాజ్ ఇట్ ఈజ్గా మన లెవెల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఈరోజు పనిచేసినాయి. మనకు ఫస్ట్ గ్యాప్ డౌన్ అయింది మార్కెట్, తర్వాత ఫాల్ అయింది, ఇమీడియట్గా కొంచెం రికవర్ అయింది. ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఏదైతే పెట్టుకున్నామో ఎల్లో లెవెల్, ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మనకు మంచి ఎంట్రీ అయితే దొరికింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇంతవరకు మన టార్గెట్ చూడొచ్చు, మన ఫస్ట్ టార్గెట్ పడుతూ లేస్తూ మంచిగా రీచ్ అయితే అయింది. ఓకే, బయర్స్కు పెద్ద లాభాలు రాకపోవచ్చు అక్కడక్కడ, కానీ సెల్లర్స్ కానీ హెడ్జింగ్ చేసే వాళ్ళకు మంచి. నేను అందుకే అసలు బయింగ్ అనేది ఆపేయండి అని ప్రతి వీడియోలో చెప్తుంటా, బయింగ్ వద్దు అని. సరే, ఈరోజు కూడా చెప్తున్నా కంటిన్యూస్గా. సరే, ఓవరాల్గా మన నిఫ్టీ మన లెవెల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఈరోజు రెస్పెక్ట్ చేసింది, మంచి ఫాల్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడనే రిజెక్షన్ వచ్చింది చూడొచ్చు. సరే, ఇది సెకండ్ ఎంట్రీ. ఒకవేళ తీసుకున్న హెడ్జింగ్లో తీసుకొని ఉంటే అంత ఇంత లాభం ఉంటుంది, బయింగ్ అయితే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. సరే, ఓవరాల్గా ఈ ఎంట్రీ మాత్రం మంచి మనకు ప్రాఫిట్స్ ఇచ్చింది. సెకండ్ ఎంట్రీ కూడా కనీసం కాస్ట్ టు కాస్ట్ అన్న ఎగ్జిట్ అయ్యేటువంటి ఎంట్రీ అయితే ఇచ్చింది నిఫ్టీ. మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ను బట్టి చూస్తే నిఫ్టీ అయితే చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. మరి బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్స్ను రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, మీరే చూడొచ్చు మన లెవెల్స్ను రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది ఒకసారి చూస్తే. యాక్చువల్ మనం ఏమనుకున్నాం, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడికి పోతే ఇక్కడ నుంచి సెల్ చేస్తా, ఒకవేళ పైకి పోతే బై చేస్తా, ఇక్కడ రిజెక్షన్ వస్తే సెల్ చేస్తా అని చెప్పిన. చూడొచ్చు ఫస్ట్ క్యాండిల్ అయితే గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ ఎలాంటి ఎంట్రీ లేదు. సెకండ్ మళ్ళీ ఇమీడియట్గా రికవర్ అయింది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ థర్డ్ క్యాండిల్ చూడండి, ఎగ్జాక్ట్గా మన లెవెల్కి పోయి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ కూడా చేసింది దాదాపు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్లీ మన టార్గెట్ ఇంతవరకు అని ఉంటుండే. సరే, అంతవరకు రాకున్నప్పటికీ దాదాపు ఒక మంచి మూమెంటం, దాదాపు ఒక 300 to 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే మూమెంటం ఇచ్చింది. ఇక ట్రైలింగ్ చేసుకుంటూ పోతే ఎక్కడనో ఒక దగ్గర ఇక్కడనో స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా మనకు బ్యాంక్ నిఫ్టీ మంచి ఎంట్రీ అయితే ఇచ్చింది. నిఫ్టీ 2 ఎంట్రీస్ ఇచ్చింది, ఒకటి కాస్ట్ టు కాస్ట్ తీసేసినా కానీ ఒకటి పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇంకోటి కాస్ట్ టు కాస్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది ఈరోజు. చూడొచ్చు మనకు లైవ్లో ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇక ఒకవేళ ఇక్కడికి వరకు వచ్చి ఉంటే ఇక్కడ మళ్ళీ మనకు ఎంట్రీ దొరుకుతున్నాయి, కానీ రాలేదు, మధ్యలో నుంచే తిరిగింది. సరే,
మళ్ళీ ఇంతవరకు ఇవి ఉంటే బాగుండేది, కానీ సరే సెకండ్ ఎంట్రీ ఎవరైనా తీసుకుంటే చెప్పలేము. సరే ఇవన్నీ నేను ఎంట్రీ లాగా నేను చూస్తాను, ఇది మాత్రమే ఎంట్రీ, ఎందుకంటే మన లెవెల్స్ని బట్టి చూస్తే అదైతే పర్ఫెక్ట్ ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ఎంట్రీ అయితే ఇచ్చింది. మరి రేపటి లెవెల్స్ చూద్దాం, రేపు ఎలా ఉండొచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అని. నేను ఆ పైన రెడ్ లైన్ కానీ కింద బ్లూ లైన్ కానీ నేను మార్చలేదు, గ్రీన్ లైన్ ఓన్లీ ఎల్లో లైన్స్ మారినాయి, ఒకసారి చూడొచ్చు. రేపు నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ మన లెవెల్కి వస్తే, ఈ లెవెల్ 24,494 లెవెల్, ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి బయింగ్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 24,668 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 24,768, థర్డ్ టార్గెట్ 24,884. ఒకవేళ బయింగ్ సైడ్ కనుక మనకు ఎంట్రీ దొరికితే, ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ తీసుకుంటా బై చేసి, ఇది సెకండ్ టార్గెట్ తీసుకుంటా, ఇది థర్డ్ టార్గెట్ తీసుకుంటా. ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వస్తే, రాలేదు ఫ్లాట్గానే ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఏం లేదు మన లాజిక్ తెలుసు కదా, ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ సెల్ చేస్తాం, ఇంతవరకు టార్గెట్ ఉంటుంది 24,494 వరకు టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే, లేదు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఏం చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. లేదు ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇంతవరకు బై చేస్తాం, అది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. అంతే. మన లైన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అది రిజెక్షన్ వస్తుందా లేకుంటే గట్టి క్యాండిల్తో బయటికి పోతుందా అనే దాన్ని బట్టి, ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేయాలంటే మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వాడాలి. ఇట్లా క్యాండిల్ లేకుంటే ఇట్లా ఇట్లా ఉండి ఇట్లాంటి క్యాండిల్ వాడితే నేను బై చేయ. స్ట్రాంగ్ క్యాండిల్ ఇటువంటి క్యాండిల్ వాడి ఇక మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళేటట్టుంటేనే మనం బై చేస్తాం. ఇది కూడా అంతే, ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రిజెక్షన్ చేస్తే ఇక్కడ నుంచి సెల్ అనేది ప్లాన్ చేస్తాం మన లెవెల్స్ ఉంటే. ఇక ఎల్లో లైన్స్ కాడ మనం చూసి బయ్యా సెల్ అనేది చేస్తాం. సరే ఓవరాల్గా ఇక్కడ రిజెక్షన్ వస్తే బై చేస్తాం, ఇక్కడ రిజెక్షన్ వస్తే సెల్ చేస్తాం, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా సెల్ చేస్తాం, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా సెల్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ పైకి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బై అనేది చేస్తాం. కాబట్టి మన లెవెల్స్ దగ్గర క్యాండిల్స్ ఎలా వస్తున్నాయని చూసి మనం ఎంట్రీ ప్లాన్ అనేది చేస్తాం. ఇవి రేపటి నిఫ్టీలో మనకు ఇంపార్టెంట్ లెవెల్స్, అవి అయితే చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనకు ఒకటే ఎల్లో లైన్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లోజ్ అయింది కాబట్టి. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ కనుక చిన్న గ్యాప్ అప్ కానీ ఇక్కడ కానీ ఓపెన్ అయితే, ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ సెల్ చేసి కూర్చున్నాం. ఇది మంచి పెద్ద టార్గెట్ ఉంది, 52,848 అనేది టార్గెట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కనుక రిజెక్షన్ వస్తే పెద్ద ఫాల్ అనేది వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒక ఎంత 600 to 700 పాయింట్స్ సెల్ సైడ్ అయితే ఉంటా. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే, ఇక్కడ రిజెక్షన్ రాకుండా ఇక్కడ ఓపెన్ అయితే ఇది ఇంతవరకు ఏ వరకు ఆగుతా, ఇక్కడ రిజెక్షన్ వచ్చినా సెల్ చేస్తా, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. నేను బ్యాంక్ నిఫ్టీలో బై చేయాలంటే ఈ క్యాండిల్ ఇది బ్రేక్ కావాలి. ఇక్కడ బ్రేక్ అయితే 53,737 లెవెల్ మనం మొన్న పెట్టుకున్నాం కదా. ఒకవేళ ఈ లెవెల్ కనుక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక్కడ బై చేస్తా, ఇక్కడ నుంచి ఇక ఆల్ టైమ్ హై వరకు నేను బై సైడ్ అయితే ఉంటా. కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తేనే నేను చూస్తా, లేకుంటే లేదు. ఎందుకంటే బై చేయాలంటే ఇది బ్రేక్ కావాలి, ఇది బ్రేక్ అయితే బై సైడ్ చూస్తా. ఇక లేదు ఇక్కడ తిరుగుతుందంటే మాత్రం నేను చూడాను. ఇక్కడ మన లెవెల్స్కి వస్తే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ సెల్ చేస్తా, ఇంతవరకు ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇంతవరకు రాకపోవచ్చు, వచ్చి ఈయనే రివర్స్ అయింది అనుకో, ఎందుకు, అందుకని ట్రయలింగ్ అయితే ఉంటుంది. ఇక ఒకవేళ ఇది అయితే మనది టార్గెట్ ఉంటుంది, ఎందుకంటే హెడ్జింగే కాబట్టి నేను చేసేది పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మంచి హాయిగా ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ కాకుంటే సెల్లింగ్ సైడ్ చూస్తా, లెవెల్ బ్రేక్ అయితే మాత్రం బయింగ్ సైడ్ చూస్తా బ్యాంక్ నిఫ్టీలో రేపటి వరకు. కాబట్టి ఇవి రేపటి లెవెల్స్. మీరు మన ఏమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాం. మొన్న నేను ఒకటి షార్ట్ టర్మ్ స్టాక్ ఇచ్చిన, ఆ స్టాక్ చూడొచ్చు. ఈరోజు నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టిన, దాదాపు 900 to 1000 పాయింట్స్ వరకు అది మూవ్ ఇచ్చింది జస్ట్ 10 డేస్లోనే. అలాంటి ఏమైనా ఇంపార్టెంట్ అంటే నాకు పర్ఫెక్ట్ అనిపించే స్టాక్స్ మాత్రం అందులో పెడుతుంటా. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంది, ఇక్కడ సపోర్టు రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది అని ఏమైనా అలర్ట్స్ ఉంటే మాత్రం ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్